నేను ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా 100 ఏళ్ళు బతకాలని ఎంతమందికి ఇష్టం అంటే అందరూ చేతులెత్తరండి. అందరికీ 100 ఏళ్ళు బతకాలని ఇష్టమే, కానీ కొద్ది మంది మాత్రమే ఇలా చేతులు చూపిస్తారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నాము, మనందరం కూడాను 100 ఏళ్ళు బ్రతకాలన్న ఉద్దేశము దేవునికి ఉంది. మనకు కూడా అది ఆశగానే ఉంది, అది కాదని చెప్పడానికి వీలు లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, బైబిల్ చరిత్రలో ఎక్కువ ఏళ్ళు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరో చెప్తారా? మెతుషాల. వెరీ గుడ్. మెతుషాల ఎన్ని ఏళ్ళు బ్రతికారండి? 969 సంవత్సరాలు. చెప్దామా? 969. ఇంకొక సంవత్సరం అయితే 970 సంవత్సరాలు బ్రతికేవారు. ఈయన బైబిల్ చరిత్ర అంతట్లో ఎక్కువ ఏళ్ళు బ్రతికిన ఒక గొప్ప మహానుభావుడు, రికార్డు సృష్టించాడు. మెతుషాల 960. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అండి? 969 సంవత్సరాలు బ్రతికినట్టుగా బైబిల్లో ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము 25వ వచనంలో మెతుషాల దినములన్నీ 969, అప్పుడు అతడు ఏముందండి మీ బైబిల్లో? మృతి పొందెను అని బైబిల్లో ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఏళ్ళు బ్రతికాడు. ఒకరెవరు అడిగారు ఒకసారి, అయ్యా పూర్వకాలమందు ఇన్ని ఏళ్ళు ఎందుకు బ్రతికారు అని అడిగారు. వారు జీవవృక్ష ఫలాన్ని తిన్నారు. జీవవృక్ష ఫలం తిన్నందువలన వాళ్ళ ఆయుష్ పెరిగినట్లుగా కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సరే, దేవుని వందనాలు చెల్లిస్తున్నాము. తక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరు వారంటే, హానోకు అనేవాడు తక్కువ సంవత్సరాలు బ్రతికాడు. చెప్తారు ఎవరైనా? హానోకు ఎన్నేళ్ళు బ్రతికాడు? ఎవరైనా చూపి చెబుతారా? 365 సంవత్సరాలు బ్రతికినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అతి చిన్న వయసులోనే చచ్చిపోలేదు ఆయన. హానోకు చనిపోలేదు, బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఆయనను తీసుకెళ్ళాడు. లేకపోతే మెతుషల లాగా ఎక్కువ ఏళ్ళు బ్రతికేవాడేమో మనకు తెలియదు. దేవుడు అతను తీసుకుని పోయాడు గనక అతను లేకపోయినని బైబిల్లో ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనంలో హానోకు దినములన్నీ 365 సంవత్సరాలని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. పూర్వకాలం ముందు ఆదికాండం 5వ అధ్యాయంలో 969 సంవత్సరాలు బ్రతికారు. దేవుడికి వందనాలు. ఆ తర్వాత అది జలప్రలయానికి ముందు. తర్వాత దేవుడు ఏం చేశాడు? మీరు బైబిల్లో చూడండి, దేవుని వాక్యంలో చూస్తే ఈ 969 సంవత్సరాలను ఆయన తగ్గించాడు. మీరు వాక్యంలో ఒకసారి మీరు చూడండి, దేవుని వాక్యంలో ఆ ఆయుష్ను ఆయన తగ్గించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తున్నాం. మరి వారి దినాలు ఎలా దేవుడు తగ్గించాడు, ఎందుకు తగ్గించాడు అనేది బైబిల్లో చూస్తే ఆదికాండము 6:3లో మీరు చూడండి. ఆదికాండము 6:3లో వారి దినములు 120 ఏండ్లు అగును అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అంటే దేవుడు 120 సంవత్సరాలు, అంటే మానవుల యొక్క గతిని చూచి, మానవుల యొక్క స్థితిని చూచి, వారి పాప జీవితాన్ని చూచి దేవుడు 120 సంవత్సరాలను తగ్గించినట్లుగా ఆదికాండము 6:3లో మనం గమనిస్తున్నాం. మొదట ఎక్కువ ఏండ్లు ఎవరు బ్రతికారండి? మెతుషాల. ఎన్నేండ్లు? 669 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ఆయుష్ను తగ్గించాడు. ఎన్ని సంవత్సరాలు తగ్గించాడు? 120 సంవత్సరాలు ఆయన ఆయుష్ను తగ్గించాడు. చూడండి, ఎందుకంటే వారి పాప జీవితాన్ని బట్టి, వారి శాప జీవితాన్ని బట్టి తగ్గించినట్లుగా బైబిల్లో ఉంది. మూడవది మనం చూస్తే మోషే కాలానికి వచ్చేసరికి మోషే ఏమన్నాడు అని అంటే, కీర్తన గ్రంథంలో మీరు గమనించండి. కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనములు రాయబడి ఉంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల ఎన్ని సంవత్సరాలటండి? 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మోషే గారు ఏమంటున్నారు? 70 లేకపోతే 80 సంవత్సరాలు. చెప్దామండి, ఎన్ని సంవత్సరాలు? 70 లేకపోతే 80 సంవత్సరాలు. మెతుషాల కాలంలో 969 సంవత్సరాలు బ్రతికారు.
అలాగనే మరి ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ జలప్రలయం సందర్భంలో 120 సంవత్సరాలకు దేవుడు ఆయుష్ను తగ్గించినట్లుగా ఆ బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత మూడవదిగా మోషే కాలంలో వచ్చినప్పుడు మోషే ఏమంటున్నాడు, ఇంకా సగం తగ్గించాడు, 70 లేకపోతే 80 సంవత్సరాలు అని బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 60 సంవత్సరాలు వచ్చేసరికి మనం ఏమంటున్నామంటే వృద్ధులమైపోయామండి అని చెప్తా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరు తెలుసు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు అన్ని నిర్ణయిస్తారు. షుగర్ పేషెంట్లకి ఇంత ఉండాలి, షుగర్ ఇంత ఉండాలి, ఇంత తక్కువ ఉన్న కష్టమని, ఇలాంటి వైద్య సంబంధమైన వాటన్నిటిని కూడా ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అవన్నీ లెక్కలు కట్టి మనకు చెప్తా ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే సగటు మనుషులు మగవాళ్ళైతే 70 ఏళ్ళు బ్రతుకుతారట. ఎన్నేళ్ళండి? 70 ఏళ్ళు. ఆడవాళ్ళు అయితే 75 సంవత్సరాలు బతుకుతారట. గమనించారా? మగవాళ్ళు ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు. ఆడవాళ్ళు అయితే 75 సంవత్సరాలు. అందుకో మరి 5 సంవత్సరాలు ఆ స్త్రీలకు ఒక రాయితీ దొరికినట్టుగా మనం గమనిస్తున్నాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి 100 ఏండ్లు జీవించాలంటే ఏం చేయాలో నేను 5 మాటలు చెప్తాను. నీవు 100 సంవత్సరాలు బ్రతకాలని నీకు ఇష్టమైతే, నీ తల్లి 100 ఏళ్ళు బ్రతకాలని ఉంటే, నీ తండ్రి 100 ఏళ్ళు బ్రతకాలని అంటే, నీవు 100 సంవత్సరాలు బ్రతకాలంటే, ఆయుష్ ఒకవేళ నీకు కావాలంటే ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. సామెతలు 9:11 మీరు చూడండి. సామెతలు 9:11 అందరం కలిసి చదువుదాం. 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. మళ్ళీ చదువుదామా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు 9:11 నేను చెప్పాక మీరు చెప్పండి దయచేసి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు 9:11 చూడండి. నీవు 100 ఏళ్ళు బ్రతకాలంటే దేవుడు ఏమంటున్నాడు? అది నా వలన సాధ్యమవుతుంది అంటున్నాడు. అంటే 100 ఏళ్ళు ఎవరు నీకు ఇవ్వగలుగుతారు? చెప్దామా? ఎవరు ఇవ్వగలుగుతారు? దేవుడు. మళ్ళీ ఒకసారి చెప్దాం, ఎవరు ఇవ్వగలుగుతారు? దేవుడు ఇవ్వగలుగుతారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇవ్వకుండా 100 ఏళ్ళు మనం బ్రతకడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. నాకు తెలిసిన ఒక ఆయన మా ఊర్లో ఉన్నాడు. ఎప్పుడైనా ఆయన నేను పలకరిస్తాను. మిత్రా గారని, వైటి మిత్రా గారని, ఆయన ABM కాంపౌండ్లో ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా శామ్యుల్ బాబు గారు బాగున్నారా? బాగున్నామండి. నాకు ఇప్పుడు 93 సంవత్సరాలు వచ్చాయండి. మొట్టమొదటి అదే మాట చెబుతాడు, తర్వాత అన్నీ మాట్లాడతాడు. అంటే 93 ఏళ్ళు వచ్చినందుకు ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో నేను గమనించగలిగాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని ప్రభు చెప్తున్నాడు. అనగా నీకు ఒకవేళ ఎక్కువ వయసు ఇవ్వాలి అనుకుంటే అది ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. మైకేల్ జాక్సన్ గారు ఇక్కడ చాలా మంది తెలుసు, గొప్ప డాన్సర్. ఆయన సీడీలు ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నవి, ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఆ పాటల ద్వారా, ఆ డాన్సుల ద్వారా ఆయన ఎక్కువ డబ్బు సంపాదించాడు. ప్రపంచంలో అలాగున పాటలు పాడి డాన్సులు వేసి సంపాదించిన వారిలో ఆయనే ప్రప్రథమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు అని అంటే 150 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 150 అనౌన్స్ చేశాడు, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి. ఆయన ఏం చేశాడు అని అంటే ఆక్సిజన్ ఛాంబర్ అని ఒక బాక్స్, అనగా కాఫిన్ బాక్స్ లాంటి ఒక బాక్స్ చేసుకున్నారు. దాంట్లో ఏం పెట్టాడో మనకు తెలియదు, కానీ ప్రతి దినము మైకేల్ జాక్సన్ గారు ఆ ఆక్సిజన్ ఛాంబర్లో కొంత టైం పడుకునేవాళ్ళు. డాక్టర్లు చెప్పారట, నువ్వు ఆ ఛాంబర్లో పడుకోవడం ద్వారా నీ ఆయుష్ పెరుగుతుందని. అవును, 150 ఏళ్ళు బతకాలనుకున్నాడు. ఆయనకు 12 మంది వైద్యులు ఆయన దగ్గర ఉండేవాళ్ళు. గుండెకి సంబంధించిన వైద్యులు, మెదడుకు సంబంధించినటువంటి వైద్యులు, నరాలకు సంబంధించినటువంటి వైద్యులు, రక్తానికి సంబంధించినటువంటి వైద్యులు, ఇలా 12 మంది డాక్టర్లు ఎప్పుడు ఆయన అంటిపెట్టుకుని ఉండేవారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా సరే ఈ 12 మంది డాక్టర్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఏదో ఒక విషయంలో సలహా చెప్తా ఉండేవారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన
అందరు డోనర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏ డోనర్? డబ్బు డోనర్లు కాదండి. ఒకవేళ ఆయన లివర్ పాడైంది అనుకో, ఒక ఆమె ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆయన గుండె పాడైంది అనుకోండి, ఒక ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అలాగన ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ ఏ అవయవము పాడైనా, ఆయన ఊపిరితిత్తులు పాడైనా, ఆయన గుండె పాడైనా, ఆయన లివర్ పాడైనా, ఏది పాడైనా ఇవ్వడానికి మనుషులు చాలా మంది ముందుకు వచ్చి రాసిచ్చారు. ఏమనంటే ఏ అవయవమైనా సరే డ్యామేజ్ అయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 150 ఏళ్ళు బ్రతకాలి అనుకున్నాడు. 12 మంది వైద్యులను పెట్టుకున్నాడు. చిన్నతనంలో ఆయన ఆడుకోవడానికి ఎక్కువ టైం లేదు. వాళ్ళ నాన్న చిత్రహింసలు పెట్టేవాడు. పాడకపోయినా కొట్టేవాడు, నాట్యం చేయకపోయినా కొట్టేవాడు, గోడకి గుద్దేవాడు. ఇలాగన చిన్నపిల్లలతోటి ఆయన ఆడుకోవడము అవకాశము ఆయనకు లేకుండా అయినందువలన చిన్న పిల్లలందరి కోసమని ఒక పెద్ద పార్కు, లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేసి ఒక పార్క్ ఏర్పాటు చేసుకొని ఆ చిన్న పిల్లల మధ్యలోనే ఆయన పడుకుంటూ ఉండేవాడు, భయంతో ఉంటూ ఉండేవాడు. ఒక పార్క్ పెట్టుకున్నాడు, జంతువులను తెచ్చుకున్నాడు, ఏవేవో చేశాడు. కానీ ఎన్నేళ్ళు బ్రతికాడో మీ జ్ఞాపకం ఉందా? కేవలము 50 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికాడు. 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నవాడు ఎన్నేళ్ళు బ్రతికాడండి? 50 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మనందరికీ తెలుసు ఆకస్మికంగా ఆయన హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయారని చరిత్ర మనకు చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ మైకేల్ జాక్సన్ లాగా 12 మంది వైద్యులను పెట్టుకున్నా, డోనర్స్ను పెట్టుకున్నా, మన ఆయుష్ దేవుడు ఎంత రాసి పెడితే అంతే ఉంటుంది. బైబిల్లో ఏమని రాసింది? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. మళ్ళీ చెప్దామా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు ఇవ్వాలనుకుంటే 100 ఇవ్వాలనుకుంటే 100 ఇవ్వాలనుకుంటే ఇలా దేవుడు మనకి 50 లేకపోతే 60 లేకపోతే 70, కానీ ఆయన చేతిలో మన ఆయుష్ ఉంది, డాక్టర్ల చేతిలో కాదు అని ప్రభు నామంపేట మనం చేస్తున్నాను. వ్యవహారిక భాష బైబిల్లో ఇవే మాటలు రాసి ఉన్నది. ఏమంటే, నా మూలంగా నీవు బ్రతుకు దినములు అధికం అవుతాయి, నీ జీవిత కాలము పొడిగించబడుతుంది అని బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో మల్టిప్లై అని ఉంది. మల్టిప్లై అంటే నీ ఆయుష్ నేను మల్టిప్లై చేస్తాను, దాన్ని నేను హెచ్చిస్తూ ఉంటాను, దాన్ని నేను పొడిగిస్తూ ఉంటానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్లో ఏం చూస్తున్నాం? జీవితం అనేది చిన్నది, జీవితము చిన్నది, కానీ ఆ జీవితం చిన్నదైనా, ఆ జీవితము పొడుగుదైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని దేవుడు నేను పెంచుతాను అని చెప్తున్నాడు. 13 సంవత్సరాల కిందట నేను హాస్పిటల్ బెడ్ మీద నేను ఉన్నాను. వైద్యులు నాకు ఒక ఆపరేషన్ చేశారు. అదంతా మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ చాలా మంది నాకు వాక్యాలు పంపించారు. నేను నిన్ను దుఃఖపెట్టాను, నేను మళ్ళా నిన్ను దుఃఖపెట్టను, 3 దినములు అయిన తర్వాత నేను నిన్ను బ్రతికిస్తాను, కొట్టువాడు గాయం కట్టువాడు ఆయనే, ఇలాంటి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఇలాంటి మాటలు చాలా నాకు పంపించారు. ప్రామిసెస్ పంపించారు, చాలా మంది కార్డ్స్ పంపించారు. అవన్నీ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడిని. నాకు ఇంకొక వాగ్దానం కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటి అని అంటే, బైబిల్లో నుండి ఇదే వాగ్దానం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని వాగ్దానం దేవుడిచ్చాడు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. నేను అవన్నీ నా బెడ్ దగ్గరలోనే స్టిక్ చేసుకొని అవన్నీ చదువుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే దేవుడు నాకు ధైర్యం ఇవ్వాలని. ఎన్ని వాగ్దానాలు జాయచరణ్ గారు, నా సతీమణి, నా కుమారులు, నా కుమార్తె, వీళ్ళందరూ వాగ్దానాలు ఇస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఆ వాగ్దానాలు చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ వాగ్దానం కూడా దేవుడిచ్చాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఒకసారి ఆ గోడ మీద నుంచి ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ కింద పడిపోయింది. సిస్టర్ అమ్మ ఇంజక్షన్ ఇవ్వడానికి అని వచ్చింది. ఆ మంది, అయ్యా మీ బైబిల్ వచనం కింద పడిపోయింది. ఆమె ఏం చేసింది, మళ్ళీ తీసుకు అక్కడ అంటించి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా చదువుతూ ఉండేవారు. ఈ ఉదయకాలం ముందు మనకు దీర్ఘాయువు కావాలంటే, నువ్వు 100 ఏళ్ళు జీవించాలి అని అంటే అది ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. రెండవ విషయాన్ని చూద్దాం, రెండవ మాటను చూద్దాం, రెండవది చూద్దాం. ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ నీకు ఆయుష్ పొడిగించాలని అనుకుంటే అది దేవుని వలన. రెండవ మాట ఏంటంటే, దేవుని మాట వలన. మళ్ళీ చెప్దామండి, దేవుని మాట వలన. మొదటి విషయం ఏంటి?
దేవుని వలన ఆయుష్ పెరుగుతుంది. రెండవ విషయం ఏంటంటే, రెండవది దేవుని మాట వలన. బైబిల్లో ఉందా ఆ మాట? అవును, ఉంది. ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూడండి, 1-2 వచనాలు మీరు చూడండి. సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. నువ్వు ఎక్కువ జీవితం కాలం నీకు కావాలంటే, నీకు ఆయుష్ కావాలంటే అది నా చేతిలో ఉంది అంటున్నాడు దేవుడు. రెండోది అంటున్నాడు, దేవుని మాట వలన నీవు ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతావు అంటున్నాడు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథము నీ దగ్గర ఉండి, ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు అనుదినము చదువుతూ ఉంటే దేవుడు నీ ఆయుష్ పెంచుతానంటున్నాడు. దీన్ని తీసి ఎక్కడో దూరంగా మీరు పెట్టొద్దండి దయచేసి. దీన్ని తీసి ఎక్కడో దుమ్ము పట్టేదాకా మీరు ఉంచొద్దని మనం చేస్తున్నాను. నేను ఒకసారి ఒక అబ్బాయి దర్శించడానికి అని వెళ్ళాను. బాబు బైబిల్ ఉందా? వాడు ఎక్కడెక్కడ వెతికి ఒక బైబిల్ తెచ్చాడు. మొత్తానికి బయటకు తీసుకొచ్చాడు. అదంతా దుమ్ము పట్టి ఉంది. నాయన నేను సామెతల గ్రంథం తీరానంటే వాడు తీశాడు. తీసిన తర్వాత పడినట్టు ఊదాడు. ఊదేసరికి అందులో మస్తు డస్ట్ ఉంది, దుమ్ముంది. అదంతా నా ముక్కులో చేరింది. ఏరా బాబు, ఎన్ని రోజులైంది నువ్వు బైబిల్ ఓపెన్ చేయక? చాలా మంది ఇలాగనే బైబిల్ని ప్రేమైన బిడ్డలారా ఎక్కడో అల్మారా మీద పెట్టేస్తారు, ఎక్కడో పుస్తకాల మధ్యలో పడేస్తారు. గమనించారా ప్రేమైన బిడ్డలారా? నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఏంటంటే, దేవుని వాక్యము నీ దగ్గర ఉంటే నీ ఆయుష్ పెరుగుతుంది. అందరం చదువుదాం ఆ మాట. సామెతలు 3:1-2 అందరం చదువుదాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించు. చూడండి, శాంతిని నీకు అనుగ్రహిస్తాయని బైబిల్లో చూస్తున్నాం. అంతేకాకుండా సుఖజీవనం, నువ్వు సంతోషంగా నువ్వు జీవిస్తావని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. మనం పాడబడతాం కదండి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అదా ఎంత మంచి పాట. అవును, ఆయన మాట చాలు. నిజమేనా? ఆయన మాట చాలు అనుకుంటున్నామా? బైబిల్ నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళాను. ఆ డోర్ మీద ఒక మాట రాస్తుంది, ఈరోజు మీరు బైబిల్ చదివారా అనే మాట రాస్తుంది. ఇది అందరి డోర్ల మీద ఉండాలి. ఈరోజు మీరు బైబిల్ చదివారా? నేను ఆ రోజు నిజంగా చెప్పాలంటే బైబిల్కి కొంచెం దూరంగానే ఉన్నాను. ఆ దినం ఎందుకు కొంచెం పనుల మీద ఉండి, అవును ఈ రోజు నేను చదవలేదు కదా, అందుకని ఏం చేశాను, నాకు తెలిసిన వచనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాను. యోహాను 3:16 ఇలాంటివన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాను. నీవు దేవుని వాక్యము చదివితే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు ఆయుష్ పెంచుతుంది. కొంతమంది దగ్గర బైబిల్ ఉంటుంది కానీ అది నలిగి చినిగి ఏమన్నా అంటే ఇది మా ముత్తవ్వ బైబిల్ అంటారు. ముత్తవ్వ బైబిల్ అంటే బీరువాలో పెట్టుకో, దాచుకో, ముత్తవ్వని జ్ఞాపకం చేసుకో, నానమ్మని గుర్తు చేసుకో. కానీ ఆ బైబిల్ పట్టుకొని మాత్రం నువ్వు తిరగద్దు. దాంట్లో దుమ్ము ఉంది, అది చినిగిపోయింది. ఒక మంచి కొత్త బైబిల్ నీ దగ్గర ఉండాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, మన పిల్లలకి ఏమైనా బహుమానం ఇస్తే ఖరీదైనటువంటి వాచ్లు, లేకపోతే ఖరీదైనటువంటి గోల్డ్, ఖరీదైనటువంటి గిఫ్ట్ ఏదైనా ఇస్తాం కదా, ఖరీదైనటువంటి ఒక బైబిల్ నీ జీవితంలో ఎప్పుడైనా నీ కుమార్తెకి ఇచ్చావా? నీ కుమారునికి ఇచ్చావా? నీ బిడ్డలకి ఇచ్చావా? నా మట్టుకు నేను చెప్పాలంటే, ఎవరైనా చిన్న బిడ్డలకి ఏమన్నా బహుమానం ఇవ్వాలంటే, చిన్నపిల్లల బైబిల్స్ దొరుకుతాయి, బొమ్మలున్న బైబిల్స్ దొరుకుతాయి. అవి బహుమానంగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే అనుదినము వాళ్ళు చదువుకొని ఆశీర్వదించబడతారు. కనుక మర్చిపోవద్దు, దేవుని వాక్యం చదవడం మర్చిపోవద్దు. మర్చిపోయారని బైబిల్లో ఉంది. ఇశ్రాయేలీయులు ఆయన వాక్యాన్ని మర్చిపోయారని బైబిల్లో ఉంది. వారు త్వరగా మర్చిపోయారని బైబిల్లో ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా అంటే తెలియనటువంటి ఒక తరం వచ్చింది, యెహోవా చేసిన అద్భుత కార్యములంటే ఏంటో తెలియని ఒక తరం వచ్చిందని బైబిల్లో మనం చూస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి తరము రాకముందు మన పిల్లలకి ఒక బైబిల్ కావాలి, మన పిల్లలకి ఒక వచనం కావాలి, మన పిల్లలకి కొన్ని వచనాలు తెలిసి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని బైబిల్లో ఉంది. నువ్వు ఒకవేళ గొర్రెలు ఇస్తావేమో దేవునికి, పశువులను ఇస్తావేమో దేవునికి, రక్తము చిందిస్తావేమో, మాట వినుట శ్రేష్టము. ఏ మాట? దేవుని మాట. దేవుని మాటలు ఇతరులతో పంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వాక్యము ఇలాగన చెప్తా ఉంది, ఆయన మాటల ద్వారా నీకు ఆయుష్ పెరుగుతుంది. దేవుడేమన్నాడు? నీ ఆయుష్ పెరగాలంటే ఒకటి దేవుని వలన, రెండవది దేవుని మాట వలన. ఈ రెండు మళ్ళీ చెప్దామా? ఒకటి దేవుని వలన, రెండవది దేవుని మాట వలన, మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తి కలిగుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనులు ఆయుష్ తక్కువైపోవును అని ఉంది. నా వెంట మీరు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఇక చూసారా, భక్తి కలిగిన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఇద్దరిని చూస్తూ ఉన్నాం. భక్తి కలిగిన వాళ్లకు ఆయుష్ పెరుగుతుంది అని బైబిల్లో ఉంది. ప్రొలాంగ్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది. ప్రొలాంగ్ అనే మాట మనకు తెలుసు కదా. ఎవరైనా ఏదైనా పని చెప్తే ప్రొలాంగ్ చేయొద్దు, త్వరగా తీసుకురావాలి అంటాం కదా. దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయబడుతుంది అంటున్నాడు, అనగా పెంచబడుతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళకి దేవుడంటే భయం ఉంటుంది, దేవుని పట్ల భక్తి ఉంటుంది, దేవుని పట్ల విధేయత ఉంటుంది, దేవుని పట్ల విశ్వాసం ఉంటుంది, దేవుని పట్ల ఆయుష్ వాళ్ళకి పెరుగుతుంది, దేవుని గురించి వాళ్ళు ఇతరులతో చెప్పగలుగుతారు. ఒకవేళ భక్తి లేనటువంటి వాళ్ళు ఉంటే వారు ఆయుష్ తగ్గిపోతుంది, ఇతరులను వాళ్ళు పాడు చేస్తాడు. ఒక చెడ్డవాడు ఒక 10 మందిని పాడు చేస్తాడు, దుర్వ్యసనాలకు రమ్మని వాళ్ళని ఆహ్వానిస్తాడు, దేవునికి దూరంగా ఉండమని ఆదివారము ఆరాధన ఏం అవసరం లేదు, బార్లో గడుపుదామని అంటారేమో, కాబట్టి ఒక 10 మందిని చెడగొడతాడు, వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తుల వలన మన ఆయుష్ పెరుగుతుంది. నువ్వు భక్తిపరుడు అయితే దేవుడు నిన్ను ఆదరించి నీకు ఆయుష్ కాలాన్ని ఇస్తారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం, 4వ మాట చూద్దాం. మొదటి మాట చెప్దామా? దేవుని వలన. నంబర్ 1 ఆయుష్ పెరగాలంటే దేవుని వలన, రెండవది దేవుని మాట వలన, మూడవది భయభక్తుల వలన. బైబిల్లో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని చెప్తున్నాడు. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ విషయాన్ని మనం చూద్దామా? నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఆ నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏమని చెప్తుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగానట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని ఉంది. నాతో కలిసి మీరు కూడా చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగానట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎంత మంచి మాట. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. కాచేసి నిండుగా కొడదామండి. వెరీ గుడ్, సంతోషం. నీ ఆయుష్ పెరగాలంటే అమ్మను గౌరవించు, నాన్నను గౌరవించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ నాన్నతోటి సమాధానంగా ఉండు. అమ్మ కొట్టిందేమో, నాన్న తిట్టాడేమో మాట్లాడకుండా ఉండొద్దు. సాయంకాలం లోపలనే నాన్న దగ్గరికి వెళ్ళు, పలకరించు, పర్వాలేదు. బైబిల్ అలా సెలవిస్తుంది. దేవుడిచ్చిన అమ్మా నాన్నలను సన్మానించడం వలన నీ ఆయుష్ పెరుగుతుందని 4వ విషయాన్ని మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆ దేశంలో
ఆ కనాను దేశంలో నిన్ను నేను ఆశీర్వదిస్తానని ప్రభులు వారు చెప్తా ఉన్నారు. అది ఐగుప్తు లాంటి దేశం కాదని దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 11:9 వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 11:9 ఇది ఈ కనాను దేశము ఇది ఐగుప్తు దేశం లాంటిది కాదు అని చెప్తా ఉన్నారు. అవును, నాన్నతో మాట్లాడక ఎన్ని రోజులు అయింది, అమ్మతో మాట్లాడక ఎన్ని రోజులు అయింది. కొంతమందికి ఈ మాటలు చెప్తే కొంచెము భయం, ఆందోళన. నేను మా అమ్మతో సభ్యతగా లేను, లేకపోతే నేను మా నాన్నతో గౌరవంగా లేను. ఇక్కడ అంటున్నాడు, సన్మానించుము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని అంటున్నారు. చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను. నా 1976లో అనుకుంటాను సమాధుల తోటకి నేను వెళ్ళాను. నారాయణగూడ సెమిట్రీకి నేను వెళ్ళాను. ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడ్చి, పాపం మా అమ్మ చచ్చిపోయింది, మీరే రావాలి పాస్టర్ గారు, షమీల్ గారు, అయ్యా మీరే రావాలి, సమాధి చేయాలి. పాస్టర్ గారు, నేను కూడా ఆయనతోటి చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనతో నేను కూడా ఆయన వెళ్ళాను. సమాధి అంతా అయిపోయింది. సమాధి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళమ్మను ఒక మంచి ఒక చింత చెట్టు ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ చింత చెట్టు. ఆ చింత చెట్టు కింద పాతి పెట్టడం. అది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అబ్బాయి అంటున్నాడు, అయ్యా మీకు వందనాలు, మా అమ్మకు నీడలో ఒక సమాధి మీరు ఇచ్చారు, నీడలో అమ్మని సమాధి పెట్టామంటే, ఒరే దౌర్భాగ్యుడా, పాస్టర్ గారికి అన్నాడు, ఒరే దౌర్భాగ్యుడా, అమ్మ బ్రతుకున్నప్పుడు కొంచెం అన్నం కూడా పెట్టలేదు, ఆమె నోట్లో గంజి కూడా పోయలేదు, ఇప్పుడేమో ఈ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ నీడలో పాతి పెట్టామని అంటున్నారు. బుద్ధి ఉందా నీకనని ఇలాగనే అడిగాడు ఆయన. చాలా మంది ఇంతే, అమ్మకు నాన్నకు పాలరాతితోటి మంచి సమాధులు కడతాం, కానీ బ్రతుకున్నప్పుడు కనీసం పాలు కూడా పోయమే, కనీసం కాఫీ కూడా ఇవ్వమే. వాళ్ళు బ్రతుకున్నారన్న విషయాన్ని చాలా పర్యాయములు మనం విస్మరిస్తూ ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి తల్లిగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత పనులు ఉంటాయి ఒక ముఖ్యమంత్రికి. ప్రతిరోజు సాయంత్రము అమ్మని చూడడానికని ఆయన వెళుతూ ఉండడాన్ని గమనించాను. అమ్మ అంటే ఆయనకు అంత ప్రేమ. ఆ కటింగ్ కూడా తీసి నిన్న ఫైల్లో నేను పెట్టుకున్నాను. అవును, అమ్మను నాన్నను నువ్వు గౌరవిస్తే ఈ 5వ ఆజ్ఞలో, 10 ఆజ్ఞల్లో ఇది 5వ ఆజ్ఞ. ఏ ఆజ్ఞ కూడాను లాభం లేదు. వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, దొంగిలించకపోతే ఈ లాభం అట్లేం లేదు. కానీ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనడానికి ఒక లాభం దేవుడు పెట్టాడు, ఒక వాగ్దానం పెట్టాడు. ఏంటంటే నీవు ఎక్కువ ఏళ్ళు నువ్వు బ్రతుకుతావని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అమ్మను నాన్నను గౌరవించే బిడ్డలుగా ఉండాలని, ఇక్కడ సన్మానించే బిడ్డలుగా ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అమ్మతో సమాధానం లేదా? ఈరోజే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మను పలకరించండి. నాన్నతో మాట్లాడి ఎన్ని రోజులైందో ఈ రోజే ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నను పలకరించండి. దాని ద్వారా నీకు ఆయుష్ పెరుగుతుందని బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇంకో మాట కూడా 91వ కీర్తనలో వ్రాయబడి ఉంది. 91వ కీర్తన 16వ వచనంలో వ్రాయబడి ఉంది, దీర్ఘాయువు చేత అతనిని లేకపోతే ఆమెను తృప్తి పరచదను, నా రక్షణ అతనికి చూపించదనని బైబిల్లో వ్రాయబడి ఉంది. దీర్ఘాయువు, ఆ దీర్ఘాయువు దాని ప్రక్కలోనే రక్షణ అనుసంధానం చేయబడ్డాయి. ఈ రెండు కూడా దీర్ఘాయువు, రక్షణ లేని దీర్ఘాయువు వేస్ట్ అండి కదండి. మారు మనసు లేని దీర్ఘాయువు వ్యర్థమే కదా. ప్రభు అంటున్నాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తానని బైబిల్లో రాయబడి ఉంది. దేవుని వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఎంత ఈ మాటలు విన్న తర్వాత అమ్మను గౌరవించాలి. ఇక్కడ సన్మానించమని ఉంది. సన్మానం వేరు, గౌరవం వేరు. చెప్దామా? గౌరవం వేరు, సన్మానం వేరు. గౌరవం అంటే మనకు చదువు చెప్పిన ఒక మాస్టర్ గారు వచ్చారు, కుర్చీ మీద నుంచి మనం నిలబడి ఆయనకు నమస్కరించడం అది గౌరవం. ఆయన కూర్చోబెట్టడం అది గౌరవం. సన్మానం అంటే ఒక పూలమాల వేయడం, సన్మానం అంటే ఒక శాలువ కప్పడం, సన్మానం అంటే కాలు మొక్కడం కాదు, కానీ అందరి ఎదుట వాళ్ళను సన్మానించడం. అందుకనే సన్మాన సభలు అంటాం కానీ గౌరవ సభలు అనం కదా. దేవుని వాక్యంలో ఉంది, అమ్మను అలాగను సన్మానించు, నాన్నను అలాగ సన్మానించు,
నాన్నను పూలమాలతో నింపు, అమ్మను పూలమాలతో నింపు అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఒక మాట చెప్పి నేను ఇంకొక విషయంలోనికి వెళ్తాను. కొత్త నిబంధనలో ఆయుష్ గురించిన వాగ్దానాలు ఏమీ లేవండి. దయచేసి గమనించాలి. కొత్త నిబంధనలో 100 ఏళ్ళు బ్రతుకుతావు, 150 ఏళ్ళు బ్రతుకుతావు. నూతన నిబంధనలో లేవు. ఎందుకంటే మనందరికి జీవం ఇచ్చిన జీవప్రదాత ఎన్నేళ్ళు బ్రతికాడండి? 33.5 సంవత్సరాలు. చాలా తక్కువ ఏళ్ళు బ్రతికాడు. అందుకని రక్షణ అనుభవమే ఆయుష్తో కూడింది నూతన నిబంధనలో బైబిల్లో. ఇంకొక మాట చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. 34వ కీర్తన 12వ వచనం. 34వ కీర్తన 12వ వచనంలో ఆఖరి 5వ మాట వ్రాయబడి ఉంది. మొదటిగా దేవుని వలన ఆయుష్ పెరుగుతుంది. రెండవది దేవుని మాట వలన ఆయుష్ పెరుగుతుంది. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీ ఆయుష్ పెరుగుతుంది. నాలుగవది దేవుడిచ్చిన అమ్మా నాన్నలను సన్మానించడం వలన, దేవుడు ఇచ్చిన అమ్మా నాన్నలను సన్మానించడం వలన నీ ఆయుష్ పెరుగుతుందని బైబిల్లో మనం రాయబడి ఉంది. ఐదవ ఆజ్ఞది, 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞది. ఇంకోటి చూద్దాము. 34:12 బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుండుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. నా వంటి మాట చెప్పండి. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుండుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కాచుకొనుము. నాలుకను జాగ్రత్తగా పెట్టుకోమంటున్నాడు దేవుడు. కొంతమంది ప్రతిదానికి ఒక బూతు మాట మాట్లాడతారు. ప్రతిదానికి ఒక బూతు మాట నోట్లో నుంచి ప్రార్థన చేసుకుంటారు. దేవా యెహోవా, పరిశుద్ధుడైన దేవా, నోట్లో నుంచి అన్ని అపవిత్రమైనటువంటి మాటలు. మాకు ఒక మిషనరీ అమ్మగారు ఉండేవాళ్ళు. ఆ మిషనరీ అమ్మగారు ఎవరైనా సరే బూతు మాట మాట్లాడారంటే సబ్బు నీళ్ళు నోట్లో పోసేది. ఏ నీళ్ళు అండి? సబ్బు నీళ్ళు నోట్లో పోస్తే ఎన్నిసార్లు కడుక్కున్నా నురుగు 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 నురుగు. ఇక జీవితంలో ఎప్పుడు కూడాను బూతు మాటలు మాట్లాడరు వాళ్ళు. అలా చేస్తూ ఉండేది. ఆ సబ్బు గుర్తొస్తుంది ఎప్పుడు నాకు. ఆ సబ్బు నీళ్ళు గుర్తొస్తాయి. ఎందుకంటే నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ ఆయుష్ తగ్గిపోతుంది. నీవు బూతు మాటలు మాట్లాడకుండా ఉన్నావంటే నీ ఆయుష్ పెరుగుతుంది. బ్రతగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నుండుచు అనేక దినములు బ్రతగోరువాడు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ నాలుకను కాచుకొనుము అని బైబిల్లో ఉంది. మా ఊరిలో ఒక ఆమెకి పేరు బూతులమ్మ అని పేరుంది. ఏ అమ్మ అండి? బూతులమ్మ. నేను ఒకరోజు ఆమెను అడిగాను, ఎందుకమ్మా ఈ పేరు పెట్టుకున్నావు? ఎవరు పెట్టారు ఈ పేరు? బూతులమ్మ, బూతులమ్మ, బూతులమ్మ. కాదయ్యా, నా పేరు రూతమ్మ. ఏం పేరట? మరి బూతులమ్మ ఎందుకంటే నేను ఎక్కువ బూతులు మాట్లాడతానని ఊళ్ళో వాళ్ళందరూ నాకు టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్ అది? బూతులమ్మ, బూతులయ్య, బూతులమ్మ, బూతులయ్య. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర మనం ఉండలేం కదండి. అవును, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నేను చావును సజీవున్నాయి ఆయన క్రియలు వివరించను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ దగ్గరలోనే మాకు సమీపంలోనే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకరోజు నా దగ్గర వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఏంటండి, నేను 100 ఏళ్ళు బతుకుతానండి అని అన్నాడు. అమ్మ బాబోయ్, వీటికి ఏదో సీక్రెట్ తెలిసిపోయినట్టుంది. ఎన్నేళ్ళు అమ్మ? ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు. అమ్మ ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు. నేను అన్నాను, ఎట్లా 100 ఏళ్ళు బతుకుతామంటే, ఆయనకు ఈ బొటన వ్రేలు ఉంది కదా, ఈ కాలు బ్రొటన వేలు మొదటి వ్రేలు ఉంది కదా, అది కార్నర్లో ఉబ్బుతుంది ఒక్కోసారి. పాపం నడవలేడు. ఆయన ఎక్కడొక డిక్షనరీలో చూశారట, అలా ఆ బొటన వేలు దగ్గర వాపు ఉన్నవాళ్ళు, నడవలేకున్న వాళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతారని చూశాడట. అందుకని చాలా ఖచ్చితంగా వచ్చి 100 ఏళ్ళు బ్రతుకుతానన్నాడు. ఇంకో 1-2 ఏళ్ళు అయినాక మళ్ళీ నాకు తగిలాడు మహానుభావుడు. నేనేమో ఆయన వయసు అడగలేదు. పాస్టర్ గారు
లాస్ట్ టైం నేను ఎంత చెప్పాను? 100 ఏళ్ళు. కాదు 120 ఏళ్ళు బ్రతుకుతాను. అరే బతకరా బాబు అని అన్నాను. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే బ్రతికి ఏం చేస్తున్నావు? అది సంగతి. బ్రతికి ఏం చేస్తున్నావు చెప్దామా? బ్రతికి ఏం చేస్తున్నాం మనం? ఎవరికి లాభంగా ఉంది నీ జీవితం? నీ భార్యకు లాభమా? లేకపోతే నీ భర్తకు లాభమా? నీ పిల్లలకు ఆశీర్వాదమా? మరి ఏం చేయడానికి? ఎవరైనా బర్త్డే వాళ్ళు వస్తే ఒక పాస్టర్ గారు ఎందుకు పుట్టావో నీకు తెలుసా అని అడుగుతాడు. ఫస్ట్ బర్త్డే కొరకు ప్రార్థన చేయమంటే ఏమడుగుతాడు? ఎందుకు పుట్టావో నువ్వు కనుక్కున్నావో అని అంటాడు. అవును, ఎందుకు పుట్టాను? నేను ఎందుకు పుట్టాను నాకు తెలుసు, కానీ నీవెందుకు పుట్టావో నీకు తెలుసా? నీవెందుకు పుట్టావో నీకు తెలుసా? దావీదు మహారాజు ఎందుకు పుట్టాడో ఒక మాట చెప్పాడు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన 18వ వచనం చూడండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడు ఉండు వరకు నన్ను విడవకము. నా వెంట్రుకలన్నీ తెల్లగా కావాలి ప్రభువా, నా నొసట్లంతా తెల్లగా కావాలి ప్రభువా, నా మీసాలన్నీ తెల్లగా కావాలి ప్రభువా, నా గడ్డమంతా తెల్లగా కావాలి ప్రభువా. ఇదిగో నేను తల నెరిసి వృద్ధుడినయ్యేంత వరకు నన్ను విడిచిపెట్టద్దు. ఎందుకు అనంటే వచ్చు తరాలకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పాలి. నీ రక్షణ గురించి నేను చెప్పాలి. అందుకే నేను బ్రతికించు అంటున్నాడు. ఏదో డబ్బు సంపాదిద్దాం, విమానాలు కొనుక్కుందామని అలాంటి కోరికలు దావీదు చెప్పడం లేదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే దేనికోసం బ్రతుకుతున్నావు? ఒక మదర్ తెరెసా లాంటి జీవితము మనం కలిగి ఉన్నామా? దావీదు లాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? దావీదు తన తరము వారికి పరిచర్య చేసి చచ్చిపోయాడని బైబిల్లో ఉంది. నీ తరం వాళ్ళకు నువ్వేం చేస్తావు? దేవుడు అది అడుగుతాడు. నిన్ను బ్రతికిస్తాడు. 120 ఏళ్ళు కాదు, 150 ఏళ్ళు కూడా నిన్ను బ్రతికిస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసమని బ్రతుకుతున్నాము కదండి? దేని కొరకు బ్రతుకున్నాం? దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం. 5 విషయాలు మనం గమనించాం. ఒకటి, దేవుడు ఏమంటున్నాడు? నా వలన. రెండవది, నా మాట వలన. మూడవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. నాలుగవది, దేవుడిచ్చిన అమ్మా నాన్నలను సన్మానించడం వలన. 5వది, పెదవులను కాచుకునటం వలన. నీ పెదాలను కాచుకుంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని కొందనాలు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములు కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆయుష్ పెరగడానికి 5 సూత్రాలు మీరు మా ముందుంచారు. అమ్మా నాన్నలను గౌరవించమని చెప్పారు, నీ వాక్యాన్ని ప్రేమించమని చెప్పారు, మీ ఆయుష్ పెరుగుతుందని చెప్పారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. బూతు మాటలు మాట్లాడకుండా నాలుకను కాచుకోమని చెప్పారు. అవును ప్రభువా, నాలుక మా స్వాధీనం ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటూ యేసునామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి.